సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఉద్యోగులు ఉద్యోగం చేయాలి, అది వారి డ్యూటీ. కొంతమంది అధికారులు లంచం కోసం బల్ల కింద చేయి చాస్తూ ఉంటారు. ఏసీపీ దాడులు చేస్తూనే ఉంటుంది, అయినా వాళ్ళు మారరు. మీటర్ కావాలన్నా లంచం, మీటర్ వద్దన్నా లంచం, నీళ్లు కావాలన్నా లంచం, మాకు నీళ్ళు వద్దు అన్నా లంచమే. ఈ లంచం తీసుకునే వాళ్ళను అండమాన్ జైల్లో వేస్తే కానీ మారరు. జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో మీటర్ వద్దన్నందుకు లంచం అడిగితే ఏసీపీ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించాడు. ఆ అధికారి ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తూ చెప్పకూడు తింటున్నాడు. జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్టిజన్ శివచందర్ రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గాజుల రామారంలో నివాసం ఉండే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన పాత కమర్షియల్ ఎలక్ట్రికల్ మీటర్ ఉపయోగించడం లేదని, తాను కట్టిన డిపాజిట్ 58,000 రూపాయలు తిరిగి ఇవ్వాలని జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అదే కార్యాలయంలో అకౌంట్స్ సెక్షన్లో పనిచేస్తున్న ఆర్టిజన్ శివచందర్ ఈ ఫైల్ క్రియేట్ చేయాలంటే తనకు 5,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ వారి సూచన మేరకు ఇవాళ ఉదయం జీడిమెట్ల విద్యుత్ కార్యాలయానికి చేరుకుని శివచందర్ రెడ్డి కలిసి లంచం డబ్బు ఇచ్చాడు. అయితే అదే సమయంలో రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్ళ అధికారులు వెళ్ళాం, ఒక మీటర్ ఉంది, దాన్ని మీటర్ని డిస్మాంటిల్ చేస్తే దానికి ఒక 58,000 రూపాయలు రిటర్న్గా రావాల్సింది డిపాజిట్. ఆ రిటర్న్ అమౌంట్ రావడానికి ఫైల్ పెట్టాలి. ఆ ఫైలు శివచంద్ర మోహన్ రెడ్డి పెట్టాల్సింది ఇక్కడ ఈ ఆఫీస్లో. ఆయన ఫైల్ పెట్టడానికి 5,000 రూపాయలు లంచంగా ఇస్తేనే ఫైల్ పెడతాను అని ఆయన డిమాండ్ చేశాడు. దాన్ని మేము ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీలో 5,000 రూపాయలు ఆయన డిమాండ్ చేసినట్టుగా పూర్తి. దాంతో ఈరోజు వెంకటేశ్వర్ గారు ఈరోజు 5,000 రూపాయలు ఆయనకి ఇస్తుండగా మేము శివచంద్ర మోహన్ రెడ్డి ఆఫీసాన్ని రిటర్న్గా పట్టుకున్నాం. ఈరోజు ఆయన విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తాం. మళ్ళీ ఏసీబీ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత అభిమానుల కోసం చర్చలు కూడా తరలిస్తాం. ఆయన ఇంట్లో కూడా ఈరోజు శివచంద్ర మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా అక్రమాస్తుల గురించి సోదాలు కూడా చేస్తున్నాం. ఎలక్షన్స్ వస్తే ఎక్కడ చూసినా డబ్బులే డబ్బులు, ఇలా అందరూ అంటూ ఉంటారు. కోట్ల రూపాయలు పంచుతున్నారని మన వరకు రూపాయి రాదు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఎవరికి చేరాలో వారికే చేరతాయి. మనం న్యూస్లో వచ్చిన ఆర్టికల్ చదివి కూర్చోవాలి. ఇలాగే అక్రమంగా హవాలా మార్గంలో తరలిస్తున్న 70 లక్షల రూపాయలు పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు. ఆ డబ్బు ఎవరిదో తీగలాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ వరుసగా భారీ ఎత్తున హవాలా నగదు పట్టుబడడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించగా ఈ తనిఖీలో మరోసారి భారీ ఎత్తున హవాలా నగదు పట్టుబడింది.
ఇద్దరు వ్యక్తులు పంచగుట్ట నుండి సోమాజిగూడ మీదుగా వెళ్తుండగా అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల దగ్గర సరైన ధృవపత్రాలు లేకపోవడం, డబ్బుకు సంబంధించి ఎటువంటి వివరాలు చెప్పకపోవడంతో హవాలా డబ్బులుగా పోలీసులు నిర్ధారించారు. వెంటనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులో కిషన్ రావు, వేముల వంశీ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా నగదు సమకూర్చిన మరొక నిందితుడు మధు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వైద్యో నారాయణో హరి అంటారు. దేవుడు లేని చోట వైద్యుడే దేవుడు అంటారు. వైద్యులే కాదు, ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడితో సమానం. రోగులకు సేవ చేసే నర్సులతో పాటు అందరూ దేవుళ్ళే. కొందరు ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. రోగులు ఆపదలో ఉంటే వారిని కాపాడాల్సిన నర్సులు మందు కొడుతూ పార్టీ చేసుకుంటూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. వరంగల్ జిల్లా హనుమకొండ ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు. ఒకసారి వాళ్ళ వేషాలంటే మీరు చూడండి. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మహిళా సిబ్బంది మద్యం దావత్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హనుమకొండ మిషన్ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ సాయంత్రం సమయంలో స్టాఫ్ రూమ్లో బీర్లు తాగుతూ హల్చల్ చేశారు. రోగులను గాలికి వదిలేసి బీర్ తాగుతూ ఎంజాయ్ చేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆరోగ్యశ్రీ ఉద్యోగి, ఒక స్టాఫ్ నర్సు, మరొక జీఎన్ఎం వెకిలి చేష్టలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ను బార్గా మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. సదరు మహిళా సిబ్బందిలో ఒకరు స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తారని పేషెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరు విందు చేసుకునే దృశ్యాలను ఆసుపత్రిలోని రోగులు, బంధువులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆసుపత్రి ఉన్నతాధికారులకు విషయం తెలిసింది. వారు మహిళా సిబ్బందిని పిలిపించి మందలించి వదిలేశారనే ప్రచారం జరుగుతోంది. మన తండ్రి మన కళ్ళకి మనకు అన్ని చేసి చేసి ఒక పండుగ కూడా మనకి ఎట్లా బాగుందంటే నాకు వేసలేదు సార్. అమ్మ చేత పడుతుంది కదా 100% ప్రతి షాపింగ్, ప్రతి దానికి, ప్రతి దూరం నన్ను కార్ కింద తీసుకుపోయేదాంతో లేదని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటే సార్ మా విశ్వాసం అది మనం తింటాం దీనికన్నా చెప్పాలి. ఇప్పుడు బెస్ట్ మీద ఎందుకంటే ఇది నాకు ఎంతో పాయింట్ అందుతుంది. ఫస్ట్ పాయింట్ అనేది ఇవే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ మహానగరం కాదు మాయా నగరం, మాయాగాళ్ల నగరం. ఇక్కడ ఒక మాఫియా కాదు, పార్కింగ్ మాఫియా, బిగ్గింగ్ మాఫియా, చిల్లర డబ్బులు మాఫియా, నిమ్మకాయ సోడా మాఫియా, పల్లి బఠానీ అమ్ముకునే మాఫియా, ఇలా మనకు తెలిసి తెలియని ఎన్నో మాఫియాల మధ్య మనం ఉన్నాం. మీరు కారులో వెళ్తూ చెట్టు నీడను కారు ఆపుకున్నారా? అయితే వాళ్ళ చేతిలో మీరు బలి. ఎలా అంటారా? మీరు కారులో పాటలు పెట్టుకుని వింటుంటారు, లేదా ఫోన్ మాట్లాడుతుంటారు. అప్పుడే ఒక జంట వచ్చి, సార్ ఆకలేస్తుంది సార్, డబ్బులు సార్ అంటూ చేయి చాపుతారు. మనం డబ్బులు వేసినా వేయకపోయినా మనం కళ్ళు మూసి తెరిచేలోపు ఆ మహిళ మన కారు చక్రాల కింద ఉంటుంది. బోర్ నేడుస్తుంది. రోడ్డుని వెళ్ళేవారిని రండి రండి అని పిలుస్తుంది. రక్షించమని పేడ బొబ్బలు పెడుతుంది. అక్కడ గుమ్ముగూడిన వారే మీరు యాక్సిడెంట్ చేశారు అని నమ్మేలా
సీన్ క్రియేట్ చేశారు. ఆసుపత్రి ఖర్చు 5,000 కావాలి అని డిమాండ్ చేస్తారు. అప్పుడు కానీ అర్థం కాదు మనకు అసలు ఏం జరిగిందో. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనం యాక్సిడెంట్ చేశామని. పోలీసులు కూడా వాళ్ళ మాటలు నమ్మేలా ఓవర్ యాక్టింగ్ ఎరగదీస్తారు. ఆఖరుకు మన జిడ్డు మాత్రం వదలాల్సిందే, మన జేబు ఖాళీ కావాల్సిందే. అలాంటి మాఫియా ఒకటి ఈ హైదరాబాద్ మహానగరంలో తిరుగుతుంది. आरटीसी क्रॉस रोड मेट्रो स्टेशन के पास मैं साइड में गाड़ी रोक के मोबाइल पे बात कर रहा था। उतने में ही एक भिखारी मांगने वाला आके डोर मारा, सब कुछ दो, मैं फ़ोन में बिजी है, ठीक है अम्मा जाओ बोल के भिजाए। तो ऐसा पलट के देखते ही एक्टिंग करने लग गया, मेरे पैर को मार दिए। गाड़ी रोक के 3 से 4 मिनट हो गया, मैं उन्होंने आके मेरा अब्बा पैर को मार लिए, देख के नहीं चला सकते क्या, डोर मार रहा ऐसा ऐसा पूरा गाड़ी को, जो हैंडल मतलब डोर खोलने का ऐसा ऐसा मार लिया। रोको, रोड में से जाने वाले को, भाई रोको, देखो मेरी बीवी को मार दिया, मेरा बीवी को मार दिया, पैर में मार दिया। उसकी बीवी जब अच्छा चल रहा था वो बोलते ही लगाना चालू कर दिया। फिर उसके बाद 4 जने जमा हो गए, ऑलरेडी वहाँ पे 4-5 जने थे बाजू में ठहरा हुआ, वो लोग भी देख रहे क्या हुआ, वो लोग भी परेशान है। क्या बोले तो अरे अभी तक गाड़ी रुका हुआ, फिर उसको पैर में कब मार लगा, वो लोग भी परेशान है। मैं 2 सेकंड के लिए परेशान, 2 मिनट के लिए क्या तो भी है ये, कब मारा इसको, मैं आके ऑलरेडी यहाँ रुका हुआ हूँ। फिर उसको डोर निकाला, क्या हुआ रे, हाँ मेरा बीवी को ऐसा पैर में लगा, तुम गाड़ी देख के नहीं चला सकते क्या? बोलते गाड़ी कहाँ से देख के चलाना भाई, ऑलरेडी गाड़ी 5 मिनट से यहाँ ठहरा हुआ ना। बोले तो नहीं गाड़ी मार दिया, वो कर दिया, ये क्या परेशानी है बोल के 2 खींच के पचकड़ मारा, फट्टा कहाँ से आया रे ये बोल के। बोले तो क्या नाटक कर रहा ये बोल के 2 खींच के मारे तो क्या सब जने जान दो भाई, जान इन्हें ऐसी कर रहा पूरा, इन लोगों का पूरा ऐसी है, पूरा मार के उसको 2-3 पचका मार के सब जने आके छुड़ा दिए बोलते। वो लोग पूरा कपड़े पूरा गांव से आए, पूरा ऐसे लूटमार करने के लिए, लोगों को चूतिया बनाने के लिए आए पूरे वो लोग। ऐसे सब हर जगह में हर सिग्नलों में है गैंग। बाद में क्या करा बोले तो मेरे को जिससे मिलना था वहाँ पे बाजू में गाड़ी वायलेट पार्किंग को दे के, मैं वॉचमैन को वायलेट पार्किंग को दे के अंदर जाके बैठे तो 1/2 घंटे के बाद आके देखे तो पुलिस वाला ठहरा वहाँ पे। अरे क्या हुआ बोले तो कांस्टेबल लगे, साहब आप ऐसा ही बुला रहा, कहीं के लिए बुला रहा रे भाई बोल के पूछा। मैं कहीं के लिए बुला रहा मेरे को बोल के पूछे तो नहीं आप एक्सीडेंट करे कहते ना बोल के। तो किसको एक्सीडेंट करा, कहाँ करा, ऐसा पूरा बोला जो हुआ सो ठीक है बोल के, एक बार आके बात करके जाओ बोल के बोले। ठीक है SI के पास गया, ऐसा ही नहीं है, ठीक है 2 मिनट रुको, 5 मिनट रुको। अरे जब एक्सीडेंट ही नहीं करा, कुछ भी नहीं करे तो उन दारू फुल, दोनों जोरू मरद दारू पी के है, दारू पी के उन्होंने जो बोले उन्होंने सुन के मेरे को 10 मिनट इधर घुमा उधर, ऊपर जाओ एक बार एडमिन साहब आ रहे, वो आ रहे, ये आ रहे। अरे जो मैं इतना बड़ा आदमी हो के मैं उसको बोले तो वो भिखारी के बात सुन के मेरे को 10 मिनट सता के ऊपर जाओ, 2 मिनट रुको साहब, वो रुको साहब, ये रुको साहब। मैं उनको बोला मैं मीडिया से हूँ, बोले तो भी ठीक है 2 मिनट रुको बोल के, वो लोग भी उसका फॉर्मेलिटी कर लेके ठीक है सब आप जाओ बोल के भी बोले। बोलने के बाद फिर एक 10-15 मिनट के बाद मेरे को फ़ोन करा, मैं घर तक चले गया कार लेके, जरा एक बार आके जाओ बोल के बोल रहे। क्या तो भी हुआ बोल के पूछा, कुछ भी नहीं सब एक बार जरा आके जाओ बोले। आगे क्या बोल रहे साहब, वो लोग नहीं सुन रहे, वहीं सो जा रहे, फुल पी लेके है। उससे भी उन लोगों को दे के जाओ, उससे भी दे के जाओ, लोग चले आते, खाली पीली हमारे को परेशान कर रहा, वो लोग दारू पी लेके ये वो बोले। तो फिर कुछ पैसे दे के पुलिस वालों के सामने उनको पैसे दे के उन लोगों को भिजाए। तो जब गए वो लोग ज़रा देख के रहना, ये पूरा ऐसी हर जगह में गैंग चल रहा। तुम जाते हुए रास्ते में गाड़ी रोके तो आगे रुक जा रहे, पैर में मार लगे तो तुम्हारे को 10,000 दो, 5,000 दो, लोगों को जमा करके एक्सीडेंट कर दिया बोल के हल्ला मचा के परेशान। कभी भी तुम्हारे साथ भी हो सकता है, ये हर किसी के साथ भी हो सकता, देख के रहना। ये पूरा धोखाबाजी का पूरा हर सिग्नल पे हर जगह में देख के, अगर डोर खुला है तो हल्लू डोर निकाल के गाड़ी के बाजू परसा हुआ रखे तो निकाल लेके चल जा रहे। आप 1 सेकंड में फ़ोन में बात करते हुए रहते ना, मालूम भी नहीं पड़ता, बहुत चल रहा। हर सिग्नल में जाके तुम गौर करो, वो उनका डब्बा बना के रखे ना, वो डब्बे के अंदर बैठ के खाली देख ले रहे हो लोग, पर कुछ भी ये नहीं है कौन क्या करे। సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.
ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.